సార్ నమస్తే అండి. మరి అమరావతి ప్రాంతంలోనే మొన్న వెంకటాయపాలెంలో శ్రీనివాస్ కళ్యాణం కానీ, నిన్న సెక్రటేరియట్ వెనక భాగంలో జరిగిన P4 కార్యక్రమం కానీ అమరావతి ప్రాంతంలోనే మొదలుపెట్టడానికి కారణం ఏంటి? చంద్రబాబు నిర్ణయం వెనుక ఏమన్నా ఆంతర్యం ఏమైనా ఉందంటారా? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అండి. ఏది P4 కార్యక్రమం కానీ, మొన్న శ్రీనివాస్ కళ్యాణం కానీ ఇక్కడ అమరావతిలోనే పెట్టారు. ఎందుకు అని అంటే ఇది రాష్ట్రానికి నలుమూలన మధ్యలో ఉన్నదండి. అటు 6 జిల్లాలకి ఇటు 6 జిల్లాలకి మధ్యలో ఉన్నదండి. సో ఏంటంటే జనాలు ఇవాళ శ్రీనివాస్ కళ్యాణం దూరంగా ఎక్కడి నుంచి వైజాగ్ నుంచి తిరుపతి నుంచి అట్లా వైజాగ్ నుంచి రావాలంటే వాళ్ళు తిరుపతి వెళ్ళి అక్కడ శ్రీనివాస్ కళ్యాణం చూసుకోవాల్సి వస్తుంది. కానీ ఇవాళ ఇక్కడ పెట్టారంటే ఇక్కడ పెట్టారు మనకు దగ్గరలో కొంచెం ఇక్కడ రాజమండ్రి, విజయవాడ, ఏలూరు, కాకినాడ ఇట్లాంటి వాళ్ళు ఏమంటారు మనకి దగ్గరలో సౌలభ్యంగా ఉంటుంది అని అనేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి చూస్తారు. సో ఆ ఉద్దేశంతో చేశారు. ఇక్కడ అమరావతిలో అనేది మెయిన్ హెడ్ క్వార్టర్స్ చేశారు. అట్లానే ఇప్పుడు P4 అనేది కూడా అటు వైజాగ్ నుంచి కానీ ఇటు తిరుపతి నుంచి కానీ వాళ్ళకి రావడానికి చాలా సౌలభ్యంగా ఉంటుంది, మధ్యలో ఉండిద్ది. సో అందుకని వాళ్ళు ఇక్కడికి వచ్చి మెయిన్ ఉద్దేశం. అంతేగాని వాళ్ళు ఏ రకంగా దుష్ప్రచారం చేస్తున్నారంటే కేవలం అమరావతిలోనే అన్నీ పెడుతున్నారు అది ఇది అని అనేసి అని అంటున్నారు. అది చాలా వరకు ముమ్మాటికి తప్పండి. దీన్ని మేము ఖండిస్తున్నాం అమరావతి రైతులుగా. ఎందుకంటే ఇవాళ కరెక్ట్గా నడిబొడ్డున ఉంది ఈ అమరావతి అనేది. వచ్చే ప్రజలకి సౌలభ్యం కోసం చూసుకున్నారు బాబు గారు, అంతే తప్పించి వాళ్ళు ఏ రకంగా ఇది చేస్తున్నారా అంటే జనాలు ఎవరు నమ్మే ఇదిలో లేరండి. అంటే P4 కార్యక్రమానికి బస్సుల ద్వారా ఫ్రీగా జనాల్ని మొబిలైజేషన్ కూడా చేశారు అనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మొబిలైజేషన్ ఎందుకు చేశారంటే అండి, ఇవాళ ఈ P4 కార్యక్రమం అనేది ప్రైవేట్ పబ్లిక్ ప్రభుత్వం ప్రాపర్టీ అండి. అంటే ఏంటంటే ప్రైవేట్కి పబ్లిక్కి అంటే పబ్లిక్కి ఎవరైతే ప్రైవేట్ సంస్థలు వాళ్ళు ఆర్థిక స్తోమత ఇస్తారు వాళ్ళ ఏదంటే ప్రభుత్వం మధ్యంతరం ఉండి వాళ్ళిద్దరి మధ్య చూస్తారండి. ఎందుకు అంటే వాళ్ళ వెనకబడిన ప్రజలకి వాళ్ళ ప్రాపర్టీ అంటే పేదరికాన్ని నిర్మూలన చేయటం కోసం అనేసి ఈ P4 అనే కార్యక్రమం చేశారు. ఇది ఎట్లా అంటే విజనరీ నాయకుడు అని చెప్పాలి. ఎందుకంటే ఇటువంటి మహత్తర కార్యక్రమం అనేది ఏ రాష్ట్రంలోనే కాదు దేశంలో ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. గతంలోనే మనం చూసాం ల్యాండ్ పూలింగ్ సిస్టమ్. ఈ ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ కూడా ఎక్కడ జరగలేదు, ప్రపంచంలోనే జరగలేదు. ఇవాళ లండన్ యూనివర్సిటీ కానీ ఏదైనా సరే దాన్ని ఇవాళ ఒక స్టడీగా తీసుకొని ఇచ్చేస్తున్నారు. అట్లనే ఈ P4 కార్యక్రమం కూడా అసలు ఎక్కడ జరగలేదండి. దీని ద్వారా ఏంటి అంటే ఈ ఎవరైతే ఇప్పుడు కొంతమంది ఉంటారు వాళ్ళు ఏ రకంగా సహాయం చేయాలి ఆర్థికంగా ఇప్పుడు వాళ్ళకి తెలియదు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఈ P4 అనే కార్యక్రమం ద్వారా వాళ్ళు ఆ పేదల్ని అంటే సెలెక్ట్ చేసుకుంటారు. ప్రభుత్వం అనేది బాగా అట్టడుగునున్న పేదల్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఈ ప్రైవేట్ సంస్థల ద్వారా వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక ఇది చేస్తుందండి. సో ఏంటంటే దాని ద్వారా వాళ్ళ ప్రాపర్టీ అంటే పేదరికం అనేది చాలా నిర్మూలన అయిపోయి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదాకా ఇది కార్యక్రమం అనేది చేస్తుంది. ఒక విజనరీ నాయకుడు ఉన్న విజనరీ అంటే ఎప్పుడు ఆయన ఏం చేయాలి, ప్రజలకి ఎట్లా చేయాలి, దీని ద్వారా ఏంటి అంటే రాష్ట్రంలో పేదరికం అనేది నిర్మూలన జరుగుతుందండి. మెయిన్ ఆ సదుద్దేశంతో P4 కార్యక్రమం అనేది స్టార్ట్ చేశారు. సక్సెస్ అవుతుంది అంటారు ఈ కార్యక్రమం? ఖచ్చితంగా తప్పకుండా సక్సెస్ అవుతుందండి. ఎందుకంటే ఇవాళ అవగాహన అనేది వాళ్ళు అలా కల్పించారు, ప్రభుత్వం అనేది అలా కల్పించింది. ఇప్పుడు ఏదైనా సరే మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము అనేసి మనం ప్రభుత్వం అనేది మనకి ప్రజలకి అవగాహన కల్పిస్తుంది. దీని ద్వారా ప్రాపర్టీ లైన్ తగ్గిపోతుంది. సో దాని ద్వారా ఏంటి అంటే ప్రజలు ఎంతో కొంత అభివృద్ధి అనేది వాళ్ళకి జరుగుతుంది. దాని ద్వారా ఏంటంటే సాయం చేసే వాళ్ళకి సామెత కూడా ఉంది ఏంటంటే మానవ సేవే మాధవ సేవ అని అనేసి. సో అట్లా ఏంటంటే వాళ్ళకి సాయం చేసే వాళ్ళకి ఎక్కడ ఏం చేయాలా అన్నది వాళ్ళకి తెలియదు. సో దీని ద్వారా ఏంటంటే కొంతమంది కొంతమంది అన్నా వస్తారు. దాని ద్వారా కొంతమందికి అభివృద్ధి అనేది ప్రాపర్టీ లైన్ అనేది ఇదవుతుంది, పేదరికం అనేది నిర్మూలన జరుగుతుందండి. అంటే ముఖ్యంగా అమరావతి మీద కూడా ఎన్నో ట్రోల్స్ వస్తూ ఉన్నాయి. సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ అని చెప్పి వివిధ బ్యాంకుల నుంచి ఎందుకు ఇంత మొత్తంలో రుణాలు తీసుకొస్తూ ఉన్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీని మీద అమరావతి యువకుడిగా మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఇది ముమ్మాటికి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టేనండి. వాళ్ళు ఏ రకంగా దుష్ప్రచారం చేస్తున్నారంటే ఇవాళ డబ్బులన్నీ తీసుకుని వచ్చి అమరావతిలోనే పెడుతున్నారు, దాని ద్వారా అప్పులు అవుతున్నాయి అని అనేసి అని అంటున్నారు. ఆఖరికి పార్లమెంట్లో కూడా చెప్పారు ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు, అంతేగాని స్వయం అభివృద్ధి ద్వారానే దాని అప్పుల్ని తీర్చుకుంటుంది అని అనేసి
పార్లమెంట్లో ఢిల్లీ పార్లమెంట్లోనే వాళ్ళు చెప్పారు మంత్రులు. వాళ్ళు ఇంకా ఏ రకంగా ఇప్పుడు ఏంటంటే గతంలో ఎలా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా దుష్ప్రచారం చేశారంటే ఇది కేవలం కమ్మ కులం కమ్మోళ్ళది కమరావతి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు అని అనేసి దుష్ప్రచారం చేశారు. ఎప్పుడైతే మేము పాదయాత్ర చేసి అసలు ఈ భూములు ఇట్లా ఇచ్చామో అవన్నీ ప్రజల్లో ఉన్న రాష్ట్ర నలుమూలలో ఉన్న వాళ్ళకి మేము అవగాహన కల్పించామో అప్పుడు వాళ్ళు తెలుసుకొని ఇవాళ ఆ ప్రభుత్వాన్ని ఓడించి ఇవాళ ఇట్లా చేశారు. వాళ్ళు ఏ రకంగా దుష్ప్రచారం చేస్తున్నారంటే ఇది కేవలం ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏంటంటే అమరావతి అనేది అయిపోయింది. ఇప్పుడు ఏమని అంటున్నారు, డబ్బులన్నీ తీసుకొని వచ్చి ఇక్కడే అమరావతిలోనే పెట్టేస్తున్నారు అని అనేసి పెట్టేస్తున్నారు. అసలు కేంద్రమే డైరెక్ట్గా చెప్తుంది ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు. ఇప్పుడు తీసుకుంటారండి. తీసుకున్న తర్వాత ఏంటి డెవలప్ అయిపోతుంది ఆటోమేటిక్గా. డెవలప్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడున్న 10,000 మిగులు భూమి ఉంది, 10,000 ఎకరాలు మిగులు భూమి ఉంది. దాంట్లో ఎంతో కొంత అమ్మితే డెవలప్ అయిన తర్వాత ఆటోమేటిక్గా రేట్స్ అనేది ఇది అవుతుంది. ఇప్పుడు ఎందుకు హైదరాబాద్లో చూసుకున్నాము మొన్న గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కోకోపేటలో ఎంత ఎకరం పలికిందో చూసుకున్నాము. అట్లానే ఇవాళ ఇక్కడ డెవలప్ అయ్యిద్ది ఆటోమేటిక్గా. డెవలప్ అయిన తర్వాత ఇక్కడున్న భూములు కూడా అలాగే డెవలప్ అయ్యి దాన్ని మనం అమ్ముకుంటే ఆ వచ్చిన డబ్బుల్ని ఇట్లా చేసుకుంటే అంటే అది సెల్ఫ్ ఫైనాన్స్. అంటే దానికి వచ్చిన భూమినే ఇది చేసుకొని ఆ వచ్చిన డబ్బుల్ని ప్రాజెక్ట్కి ఇచ్చేయటం అన్నదే సెల్ఫ్ ఫైనాన్స్ ఇదండి.